జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిశూల వ్యూహాన్ని సిద్ధం చేశారా? ఏపీలో పార్టీ భవిష్యత్ దిశగా మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారా? జనసేన పార్టీ తీసుకున్న త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుందా? మూడు దిశల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారా? ఇంతకీ వ్యూహంలో కీలకమేంటి? దీని అమల్లో సవాళ్లు ఎదుర్కోవడం ఖాయమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీ భవిష్యత్ దిశలో కీలకమైన అడుగుగా త్రిశూల వ్యూహం పేరుతో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్ వేయగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలని, దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ విస్తరణకు సంబంధించి పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఆపరేషన్ 100కు సిద్ధమయ్యారు. అంటే ప్రతి జనసేన ఎమ్మెల్యేకు కనీసం 5 నియోజకవర్గాల బాధ్యతను అప్పగించేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని, జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలని, వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని పవన్ సూచించారు. 3 దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ వ్యూహం పార్టీ భవిష్యత్తుకు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. త్రిశూల వ్యూహం 3 ప్రధాన అంశాలపై సాగుతోంది. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబంధాలు. మొదటగా ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడమే కాకుండా జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. 2, పార్టీని బలపరచడం. ఎన్నికల తర్వాత కూడా క్యాడర్ మోటివేషన్లో నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలను నేరుగా సూచనలు ఇచ్చి పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 3వది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ జనాల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని, వచ్చే ఎన్నికల్లో జెన్జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు. నిజానికి యువతలో పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన ఈ గెలుపు వెనుక యూత్ పాత్ర చాలా కీలకం. అయితే ఇప్పుడు జెన్జీని ఆకట్టుకోవాలన్న పవన్ మాటల వెనుక భారీ వ్యూహమే కనిపిస్తుంది. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్ అని, 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీ అంటారు. గత ఎన్నికల్లో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత జనసేనకు అండగా నిలిచారన్నది పవన్ నమ్మకం. అదే నిజం కూడా. యువత మద్దతు పొందితే భవిష్యత్తులోనూ బలంగా ఉండొచ్చే అనే ఆలోచన పవన్ మాటల్లో కనిపిస్తుంది. దీనికోసం జెన్జీని ఆకట్టుకునే వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక త్రిశూల వ్యూహం అమలులో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలైతే పార్టీ కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందనేది మరికొందరి వాదన. ఇక ఈ వ్యూహం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీగాను భావిస్తున్నారు. ఒకవైపు జనాలతో అనుసంధానం కొనసాగిస్తూ ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఏ లెవెల్లో వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.